మా ముసలోడు ఈ బిల్డింగ్ కడతాగా అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అసలు లెక్కే లేదండి. 2 సంవత్సరాల నుంచి ఈ రోజుకి ఇంకా ఏదో ఒక పని చేపిస్తూనే ఉన్నాడు. స్కూల్ డ్యూటీ కంప్లీట్ అయింది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి తినేసి రూమ్ లో కూర్చుంటే మా సార్ నాకు ఫోన్ చేసి కార్ స్టార్ట్ చేసి ముత్తలా వెళ్ళొద్దాం అన్నాడు. టైం కాని టైంలో ఇప్పుడు ముత్తలా అంటున్నావు, ఇప్పుడు ముత్తలా ఎందుకు సార్ అంటే ఏం కాదు చిన్న పని ఉంది చూసొద్దాం పదా బిల్డింగ్ అని అన్నాడు. తీరా బిల్డింగ్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ ఉండే గోడ పగల కొట్టేసి ఉంది. సార్ ఏంటి సార్ ఈ గోడ ఎందుకు బదలు కొట్టారా అంటే ఏమన్నాడంటే అండర్ గ్రౌండ్ లో ఉండే దేవునికి రావాలంటే ఇంటి ముందుకు వెళ్ళి అలా తిరిగి రావాలంటే లేట్ అయిపోతుంది, అందుకే ఈ పక్కన ఉన్న గోడ బదలు కొట్టేసి ఇక్కడ నుంచి మెట్లు వేస్తున్నాను అని అన్నాడు. అదేదో ఇంటి ప్లానింగ్ లోనే వేసుకోవచ్చు కదా, ఇప్పుడు కట్టడం ఎందుకు మళ్ళీ పడగొట్టడం ఎందుకు, డబ్బులు బొక్క అని అన్నాను నేను. అలా కాదు, ఇల్లు ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎవరో చెప్పలేదు, ఇప్పుడు ఇంటి పక్కన ఉన్నాడు ఆడు అలాగే చేశాడు, అందుకే నేను కూడా చేపిస్తున్నాను అన్నాడు. మా ఓడు ఎలాంటి వాడు అంటే కష్టపడి పని చేసి వాడికి రూపాయి ఇవ్వడు కానీ ఇలాగే ఎంత డబ్బునైనా తగలబెడతాడు, ఎంత డబ్బైనా నాశనం చేస్తాడు. ఈ గొడ్డంలో ఈ గొడ్డు చాలలో పని చేయడానికి వచ్చిన వాళ్ళతో బేరాలు ఆడి గీసి ఇస్తాడు మరి డబ్బులు వాళ్ళకి. మా ఓడి ఇంటి దగ్గరికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, ఏంట్రా బాబు ఇంత పని చేయించుకుంటున్నాడో రూపాయి ఇవ్వడానికి ఎడుతున్నాడని. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే కష్టాన్ని దోచుకోవడం తప్పండి, దాన్ని శ్రమ దోపిడి అంటారు. ఈ కోవిడ్ వాళ్ళకి అది బాగా ఎక్కువ.